తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఓటర్ జాబితా సవరణ షెడ్యూల్ ని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 28 లోపు గ్రామ పంచాయతీల్లో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రకటనకు సిద్ధమైంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫై చేయబడిన అన్ని గ్రామ పంచాయతీల్లో ఫోటో ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని పంచాయతీ అధికారులను ఆదేశించింది. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా తయారీ ప్రచురణ కోసం షెడ్యూల్ సైతం విడుదల చేసింది. ఆగస్టు 28వ తేదీలోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ జాబితా తయారు చేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఆగస్టు 29వ తేదీన ఎంపీడీఓల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫోటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేస్తారని తెలిపింది. 2024 జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దీంతో ఏడాదిన్నరగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు వెలువరించింది.